గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ. ఎలా వస్తున్నానో చెప్పురా. చిన్న ముక్క తీసి చూపించు నాకు. ఓకే ఉండు. సో అందులో టాప్ క్వశ్చన్స్ ఏవో వాటికి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో విత్ జోనర్ మూవీస్ యూ ఎంజాయ్. జోనర్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. జోనర్ who is your favorite hero which genre movies you enjoy. Which genre movies which genre movie you enjoy. Who is your favorite hero which genre movies you enjoy అని ఉందన్నమాట. ఇది ట్రైలర్ లో వచ్చేలాగా పెట్టు, ఎక్సైటింగ్ గా ఉంటుంది. తీయకు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి who is your favorite hero which genre movies you enjoy. తెలియదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తారా? తన ఐస్ తోనే ఎక్స్ప్రెషన్ అక్కడ కట్ చేసుకో. ఓకేనా? ఈ క్వశ్చన్ అడిగింది అయితే ఈశ్వర్ ప్రసాద్ గారు. when you going to reveal your hubby, love or arrange marriage మీది, మీ మ్యారేజ్ పిక్స్ అండ్ వీడియోస్ చూపిస్తారా? త్రీ క్వశ్చన్స్ అడిగారు టోటల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, హౌ డిడ్ యూ గెట్ ద జాబ్, వాట్ స్కిల్స్ యూ హ్యావ్ లెర్న్ టు గెట్ ద జాబ్. హౌ డిడ్ యూ గెట్ ద జాబ్, ఈ జాబ్ నేను నౌకరీలో అప్లై చేసుకున్నా, హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఇలా జరిగింది అన్నమాట. అండ్ స్కిల్స్ వచ్చేసి అంత పెద్దగా ఏం అవసరం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అంటే ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ కూడా ఉండాలి. జోనర్ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రెసెంట్ ఇంజనీరింగ్ బెస్ట్ గ్రూప్ ఏంటి? చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అయితే ఎలా ఉంటది? స్పోర్ట్స్ విత్ ఎడ్యుకేషన్ అయితేనే బాగుంటది. ఎడ్యుకేషన్ ఈ వరకు ఉపయోగపడదు. ఏం చెప్పావు? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అది చెప్పరా? అయ్యి బాబు చెప్పు. ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా నేర్చుకుంటే మంచిది. ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, మైండ్ కూడా షార్ప్ ఉంటుంది. యువర్ జాబ్ పర్ మంత్ సాలరీ హౌ మచ్? ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. యూట్యూబ్ గురి. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్ ఫ్రమ్ యూట్యూబ్? డబ్బులు ఎవరికి ఊరికే రావు. స్టార్టా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి కమెంట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగింది ధనరాజ్ గారు అంట. వాట్ డిఫికల్టీస్ యూ ఫేస్డ్ ఇన్ యువర్. ఫస్ట్ లో అప్లోడ్ చేసేదా? ఎందుకు అప్పుడు తీసేస్తున్నా? అప్పుడే నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో ఏంటంటే ఫస్ట్ లో మంచిగా. నెక్స్ట్ డిఫికల్టీ ఏమంటే నెగిటివ్ కమెంట్స్ అన్నమాట. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిందంటే నేను మాటల్లో చెప్పలేను. ఫస్ట్ లో నెగిటివ్ కమెంట్స్ కి అది బాగా బ్రెయిన్ కి తీసేసుకొని అలా స్ట్రెస్ పెట్టేసుకోవడం అలా స్టార్ట్ చేశాను అనమాట. ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఇంకా అది ఆలోచించుకొని ఇంకా అలా పెట్టుంటారు అంతే తప్ప ఆమె మీద అంత పగ ఉంది నాకు, వాంటెడ్లీ ఇలా చేయాలి అనేది ఎవరికి ఉండదు కదా ఒపీనియన్. చాలా నెగిటివ్ గా తయారయ్యారు, కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. మనిషి అన్నాక మంచిగా ఉండాలి, మనిషిగా బతకాలి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు మ్యారేజ్ అయ్యే 6 months అయ్యింది, ఇంకా నాకు ఎవరు పిల్లలు లేరు. ఈ క్వశ్చన్ అడిగింది గులాబీ షేక్ అంట, షేక్ గారు అంట. క్వశ్చన్ అడిగింది, మీకు లవర్ ఉన్నారా? నాకు లవర్ లేరండి, హస్బెండ్ ఉన్నారు. సరే, నా హస్బెండ్ నే లవర్ అనుకుంటాను. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. క్వశ్చన్ చదివేస్తాను, తీసేసుకో. ఓకేనా? ఏం చేయాలి చెప్పనా? నెక్స్ట్ థ్యాంక్ యూ అండి, మీరు ఫ్యూచర్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. చెప్పనా? ష్యూర్ గా ఇలాగే ఫ్యూచర్ లో అవుతావు. నవ్వకు. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ యూ టు మేక్ అ వీడియో, ప్లీజ్ రిప్లై. ఎంత టైం తీసుకుంటదంటే నాకైతే చాలా టైం తీసుకుంటది. ఎడిటింగ్ సంగతి అటు వదిలేయండి. వీడియో షూట్ చేస్తున్నప్పుడు మీరు బ్లూపర్స్ చూసే ఉంటారు కదా, ఎంత కష్టపడతా. బాగైందా?
ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. క్వశ్చన్ చదవాలా? క్వశ్చన్ అలాగే చదివాను కదా. పోయింది. మీ ఫుల్ నేమ్ ఏంటి మేడం? నన్ను మెన్షన్ చేసి వీడియోలో చెప్పండి. నా ఫుల్ నేమ్ సుమ, అంతే. జస్ట్ SUME, అంతే. చిన్న నేమ్ చెప్పు అంతే. ఏదో ఏదో నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇంటికి వెళ్దా అనిత? ఇటు పోయింది అది. మీ సొంత ఊరు ఏది? మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. రాఘవ్ ఎంత ఫుడ్ తిన్నా రాఘవ్ గారు అనాలి. అలా ఊరికి రాఘవ్ అనకూడదు. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఆపు. స్టార్ట్. ఇంత ఫుడ్ తిన్నా లావెందుకు అవ్వటం లేదు మీరు? లావెందుకు అవ్వటం లేదు అంటే, నేను ఇంత ఫుడ్ తినండి, నాకు నచ్చితే అంత ఫుడ్ తింటా, కానీ కొంచెమే తింటా అన్నమాట, అంతే. మీకు పెళ్లి అయిందా? అయితే మీ భర్త ఎక్కడ? నాకు మ్యారేజ్ అయిందండి, నా హస్బెండ్ ఇగో వీడియో షూట్ చేస్తున్నారు. జయకుమార్ నిన్నంట చూపించమంటున్నారు, వస్తావా వీడియోలోకి? నేను చేసింది సారీ. ఈ క్వశ్చన్ అడిగింది గని గారు అంట. కాదురా. హాయ్, ఎనీ జాబ్ ఓపెనింగ్స్ ఇన్ యువర్ NSL Arena బిల్డింగ్? NSL Arena బిల్డింగ్ నాది కాదు. నా క్వశ్చన్ ఏం లేదు, మీరు సుఖంగా ఉండండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడా చెప్పాలి కదా. చూస్తున్నా బాగా. ఆంధ్రాలో సెటిల్ అవ్వాలని ఉంది నాకు. మీరు సంబంధాలు ఏమైనా చూసి సెట్ చేయండి అంట. దానికి ఏం చెప్పండి రా? సంబంధాలు చూసి సెట్ చేయమంటున్నారు నన్ను. సంబంధాలు నేను చూసి సెట్ చేయాలా? మ్యాట్రిమోనీ యాప్స్ ఉంటాయి కదా, అందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఆటోమేటిక్ గా పెళ్లి సంబంధాలు వస్తాయి. నచ్చితే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఇదైతే. How you are managing your time with job, daily activities and YouTube videos? మళ్ళీ ఫస్ట్ నుంచా? ఇంటికి వెళ్దా అనిత? ఇది అయితే బాగా నేర్చుకున్నాను. హాస్టల్ లైఫ్ నాకు నేర్పించింది అయితే ఇది అన్నమాట. ఒక్క ముక్క అర్థం కాలేదు. సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్ అని చెప్పనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్.